సాయంత్రం మళ్ళీ బయట వచ్చిన కూడా మీరు బైక్ మీద వస్తారా? ఓకే, నైట్ అక్కడ ఉంటారా? నేను శేఖర్ గారికి ఫోన్ చేశాను, ఒక గంట టైం పడుతుందని నేను చెప్పాను. ఎట్లా దండం పెట్టుకోండి, నెట్ అది పెట్టుకోవా, నువ్వు పెట్టుకో అది. వచ్చేయండి, కూర్చోలేకపోతారు, వచ్చేయండి అమ్మా. పెద్దవాడు కదా, కూర్చోలేకపోతారు. శివాయ. పెదవుపుర గ్రామం బ్రహ్మలింగేశ్వర స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టత దాదాపు బలిచక్రవర్తి కాలం కన్నా ముందు మన శివలింగం ప్రతిష్ట చేయబడింది. ఆ రోజుల్లో మన వరకు 260 సంవత్సరాల కిందట వరకు కూడా మన బ్రహ్మలింగేశ్వర స్వామివారు ఈ కొండ మీద ఒక పెద్ద పుట్టలో ఉండడం జరిగింది. 260 సంవత్సరాల కిందట మన స్వామివారికి భక్తుల కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పగానే వాళ్ళు ఈ గ్రామం వచ్చి ఆ పుట్ట భాగంలో పై భాగం తీస్తే శివలింగం కనిపించింది. అప్పుడు చిన్న పందిరి వేసి వెళ్ళిపోయి మళ్ళా వచ్చి 260 సంవత్సరాల కిందట గర్భాలయం మంత్రాలయం కట్టడం జరిగింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 260 సంవత్సరాలు పెట్టి యాగధాటిగా నిత్యం ప్రతిరోజు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాల్లో చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసము మహాశివరాత్రికి భక్తులు తొందరగా ఈ యొక్క దేవాలయానికి రావడం జరుగుతుంది. కార్తీక మాసం 4 వారాలైనా 5 వారాలైనా భక్తులు చాలా చుట్టుపక్కల దాదాపు ఒక 25 గ్రామాల జనం వచ్చి మా స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మా గ్రామానికి ప్రైమ్ ల్యాండ్ ఛానల్ వాళ్ళు మా గ్రామానికి వచ్చి
మా గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని తర్వాత మా దేవాలయం కోసం విశిష్టత అడగడం మా గ్రామస్తులు తరపున ఈ శివాలయం అర్చకుడి తరపున ఈ యొక్క ఛానల్ వారికి నాకు నా పూర్వ సానుభూతిగా భావించి ఈ ఛానల్ వాళ్ళు ఇందులో పనిచేసే సిబ్బందులు అందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యాలతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటారని ఇంకా ఈ ఛానల్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మరీ మా బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని కోరుకుని నా తరపున మీ ఛానల్ వారందరికీ కూడా నా దీముళ్ళు మా బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దీముళ్ళు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. మాది పెదోపల గ్రామం అండి. నా పేరు పాలపత్తి శ్రీనివాసరావు. ఇక్కడ మాది స్వయంభూ శివలింగం అని మా పెద్దల కాలం నుంచి చెప్తున్నారు. ఇలాంటి శివలింగం మన ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడా కూడా లేదని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వయంభూ శివలింగం కాబట్టి ఇక్కడ దర్శించుకున్నట్టుకు భక్తులు శివరాత్రి కాకుండా కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం కూడా భక్తులు చాలా ఎక్కువగా మన పెదోపలం గ్రామానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కార్తీక మాసం శివరాత్రి కూడా మాకిక్కడ మా భక్తులు గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో కోలాహలంగా భజన కార్యక్రమాలు ఉన్నాయండి. ఇక్కడ అన్న సంతర్పణలో ప్రతి సోమవారం అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకాలంటూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నాగరాజు వారు వీళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది.